ఈ కథ హిమాలయాలలో అతిపెద్ద పర్వతం అయిన కైలాసంలో మొదలవుతుంది. తల్లి పార్వతీదేవి, తండ్రి శివుడు, నందీశ్వరుడు మరియు అతని సేవా సైన్యం అంతా ఇక్కడే ఉంటారు. ఇక్కడి నుండి మొదలవుతుంది మన బాలగణేశుడిని కథ. ఒకరోజు తల్లి పార్వతీదేవి నందీశ్వరుడి దగ్గరికి వచ్చి, నేను స్నానం చేయడానికి వెళ్తున్నాను. నేను చెప్పే వరకు మహల్లోనికి ఎవ్వరిని రానివ్వకు అని ఆజ్ఞాపించి చెప్పి వెళ్ళింది. అలాగే నందీశ్వరుడు కావలిగా ఉన్నప్పుడు శివుడు అక్కడికి వచ్చాడు. లోపలికి వెళ్ళబోతుంటే నందీశ్వరుడు ఆపి లోపలికి